బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. అందరికి ఒక విషయం చెప్పాలండి. నేను రమా మండవ అంతకుముందు ఐన్యూస్ లో లాస్ట్ 18 years చేశాను. ఇప్పుడు R24 తెలుగు అని చెప్పి ఛానల్ రన్ చేస్తున్నాం, ఒకటి డిజిటల్ ప్లాట్ఫామ్. సో త్వరలోనే మేము శాటిలైట్ కూడా వెళ్ళాలనుకున్నాం. ఒకటేంటంటే ఇందాక నుంచి చాలా మంది ఎమ్మెల్యేస్ ఫెసిలిటేషన్ చాలా మంది ఎమ్మెల్యేలు ఫెసిలిటేషన్ ఇదంతా మీరు చూస్తూ ఉంటారు ఇప్పుడు దాకా. నాకు ఒకటి అర్థం కాలేదు, ప్లీజ్ గౌరవ్ శిరీష గారు, అందరు గారు, ఇది మీరు కూడా వినాలి. ఇందాక నుంచి చాలా మంది మహిళల గురించి చాలా గొప్పగా చెప్తున్నారు. నేను అనేది ఏంటంటే, మీరు మహిళల్ని గుర్తిస్తే చాలండి. మీరు ఇప్పుడు దాకా మనం ఆకాశంలో సగం అని చెప్తారు, కానీ అవకాశంలో మాత్రం చాలా తక్కువగా ఉంటూ వచ్చాం. బట్ ఈసారి మాత్రం 21 ఎమ్మెల్యేస్ అంటే అది నార్మల్ థింగ్ కాదు, మామూలు విషయం కాదు. సో అది బ్రేక్ చేయగలిగాం. అందుకే జస్ట్ మీరు మాకేం సపోర్ట్ కూడా అక్కర్లేదు, మేము మహిళలను గుర్తిస్తే చాలు. మీరు వీ కెన్ డూ వండర్స్. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఇందాక నుంచి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. బిహైండ్ ద స్క్రీన్, ఓకే, శివాని గారు, జయరామ్ గారు ఎక్కడున్నారండి? జయరామ్ గారు, మీరు జెంట్స్ కూడా పిలుచుండాల్సిందండి. జెంట్స్ ఎమ్మెల్యేలు కూడా పిలుచుంటే మా గొప్పతనం ఏంటి అర్థమయ్యేది మీకు. బ్లండర్ సార్. ఇంకొకటి కూడా చెప్పాలి ఇక్కడ, బిహైండ్ ద స్క్రీన్ రాజేష్ అఫ్సాని గారు అంటే నరసింహ శ్రీనివాస్ గారు, శివాని గారు, మీ గురించి, జయరామ్ గారి గురించి అందరు చెప్పారు కాబట్టి పర్టికులర్ గా వాళ్ళ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఫ్రమ్ లాస్ట్ 3 years అండి, ఎవరైనా మైక్ ముందుకు వచ్చి పెద్ద పెద్ద లీడర్స్ అయితే మాట్లాడే సమయంలో, మాట్లాడడానికి భయపడే సమయంలో అజ్మల్ శ్రీనివాస్ గారు అంటే అఫ్సాన్ రాజేష్ గారు వచ్చారండి మీడియా ముందు. వాళ్ళు కేవలం చిన్న చప్పట్లతోనో, చిన్న ఒక మనం చాలోతో ఒక సన్మానిస్తే కాదు. ఆయన ఇందాక ఏదో చెప్తూ ఉన్నారు నా గురించి, కానీ పెద్ద వాళ్ళిద్దరిది పెద్ద త్యాగమే, వాళ్ళ ఫ్యామిలీది ఇంకా పెద్ద త్యాగం. అరౌండ్ ద క్లాక్ మేము ఎప్పుడు ఫోన్ చేసినా, ఉదయం ఫోన్ చేస్తే ABN లో ఉన్నా అంటారు, సాయంత్రం ఫోన్ చేస్తే ఈజీలో ఉన్నా అంటారు, సండే ఫోన్ చేస్తే ఇదిగో ఏదో యూట్యూబ్ ఛానల్స్ కి వెళ్తున్నాం, డిజిటల్ ప్లాట్ఫామ్ అంటారు. అరౌండ్ ఆల్మోస్ట్ ఒక 15 ఛానల్స్ లాంచ్ చేస్తారు రోజు వాళ్ళు. మీరు చూడండి, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళిద్దరికి ఎమ్మెల్యే కన్నా ఎక్కువ ఎక్స్పోజర్ వస్తాము. ఇంకోటి ఏంటంటే, వాళ్ళిద్దరికి ఈ మధ్య కొత్తగా త్రిమూర్తులకు అంకురావు గారు కూడా వాళ్ళిద్దరికి యాడ్ అయ్యారు. సో ఎక్కడున్నారు అఫ్సాన్ రాజేష్ గారు, మీరు రావాలండి. అంకురావు గారు మీరు కూడా రావాలి. ఇక్కడ అందరూ మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఒకటి ఏంటంటే, వైఎస్ఆర్సీపీకి మాట్లాడడానికి 100 మంది ఉన్నారండి. టీడీపీకి ఎవరున్నారు చెప్పండి? టీడీపీకి ఓన్లీ ఎమ్మెల్యేలు, లీడర్స్ లో కాదు. సో టీడీపీకి ఇలాంటి వారియర్స్ ఉన్నారు. మీరు అందుకే గుర్తుపెట్టుకోండి, వాళ్ళు చేసిన త్యాగం, వాళ్ళ ఫ్యామిలీ చేసిన త్యాగం మామూలు విషయం కాదు అది. అసలు ఆ ప్లేస్ లో మా హస్బెండ్ ఉంటే నేను వదిలేసి ఎప్పుడు వెళ్ళిపోయేదాన్ని. అట్లా వాళ్ళు అరౌండ్ ద క్లాక్ ఆల్మోస్ట్ 3.5 years ఫైట్ చేశారండి. వాయిస్ తో ఫైట్ చేశారు. వాళ్ళని గొప్పగా ఇక్కడ తీసుకొచ్చి పొగుడుతున్నాం అనేది కాదు. అంటే ఈ సక్సెస్ లో ఇవాళ చెప్తుంది, నేను పార్టీ సక్సెస్ లో ఇలాంటి వాళ్ళ ఇనిషియేషన్ ఉంది, ఇలాంటి వాళ్ళ ఇన్స్పిరేషన్ తో ఈ రోజు చాలా మంది బయటకు వచ్చారు. చాలా మంది తమ వాయిస్ వినిపించే ప్రయత్నం చేశారు. ఎక్కడో కన్నాంధ్రాల్లో ఉన్న శివాని గారు, లేకపోతే జయరామ్ గారు లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు ఇక్కడ ఇనిషియేట్ తీసుకున్నారు పని చేయడానికి కూడా. వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి బలవంతంగా ఎక్కడెక్కడ ఏ కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి, ఎక్కడెక్కడ మనం కోఆర్డినేట్ చేసుకొని పర్ఫెక్ట్ గా చేయగలిగారు. ఆ ఫలితమే ఈ రోజు ఫలితం. అందుకే వాళ్ళు ఇప్పుడు దాకా బిహైండ్ ద స్క్రీన్ ఉండొచ్చేమో, అంటే ఆ స్క్రీన్ ఉన్నది ప్రతిరోజు. బట్ ఇలాంటి విషయాల్లో బిహైండ్ ద స్క్రీన్ ఉంటారు, ఎప్పుడు వెనకుండి బ్యాక్ అండ్ పని చేస్తూ ఉంటారు. మనకి అందరికీ తెలిసింది ఏంటంటే, అజ్మల్ శ్రీనివాస్ గారు, అఫ్సాన్ రాజేష్ గారు, అంకురావు గారు ముగ్గురు కూడా ఎప్పుడు టీవీలో కనిపిస్తూ ఉంటారు, ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళతో జస్ట్ సెల్ఫీలు తీస్తూ ఉంటాం. ఇది కాదండి, బిహైండ్ ద స్క్రీన్ వాళ్ళు పనిచేస్తే ఎలా ఉంటది అనడానికి ఈ రోజు మనం పెట్టుకున్న సభ ఒక ఎగ్జాంపుల్. సో వాళ్ళకి ఆఖరిసరిగా ఒక పెద్ద చప్పట్లండి, బాగా కొట్టారు, గట్టి కొట్టారు. అదే మేడం ఆన్ స్క్రీన్, అది ఆఫ్ స్క్రీన్ కూడా వాళ్ళు అంతే పనిచేస్తున్నారు. అదే అందరూ వాళ్ళని కేవలం టీవీలో కాదండి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇంక్లూడింగ్ శివాని గారు, జయరామ్ గారు, మీరు కూడా అండి. సో యాక్చువల్గా నేను
మైక్ వాళ్ళ గురించి చెప్పడానికి. అండ్ దెన్ శివాని గారు అండ్ దెన్ జయరామ్ గారు మీకు కూడా అండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ వెరీ మచ్.